నెల్లూరు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బీద మస్తాన్రావు, వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, నెల్లూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి, మాజీ శాసనసభ్యులు కొన్ని లక్ష్మీనాయుడు, మాజీ జెడ్పీ చైర్మన్ చంచల బాబు యాదవ్లు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లిన వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు అని కొనియాడారు. పార్టీ స్థాపించిన 9 నెలల కాలంలోని ముఖ్యమంత్రి అయిన ఘనత ఎన్టీఆర్ది అన్నారు. ₹2 కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టిన మహానీయుడు ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. ఎంపీ బీద మస్తాన్రావు మాట్లాడుతూ, ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే నినాదంతో పార్టీని స్థాపించి గతంలో ఎవ్వరు చేయని విధంగా సంక్షేమాన్ని, సామాజిక న్యాయాన్ని ఎన్టీఆర్ చేసి చూపించారని అన్నారు. ₹30 పెన్షన్, పక్కా గృహాలు వంటి ఎన్నో చెరిగిపోని సంక్షేమ కార్యక్రమాలు చేశారని తెలిపారు.